హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ బ్లడ్ సెల్స్ హెల్ప్ ఇన్ క్లాటింగ్? ఆన్సర్ వచ్చేసి ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ హెల్ప్ ఇన్ క్లాటింగ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, రిజల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆమె గంటల తరబడి ఫోన్ మాట్లాడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ టాక్స్ ఆన్ ద ఫోన్ ఫర్ అవర్స్. షీ టాక్ ఆన్ ద ఫోన్ ఫర్ అవర్స్ అంటే ఆమె గంటల తరబడి ఫోన్ మాట్లాడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ కెన్ టాక్ ఆన్ ద ఫోన్ ఫర్ సో లాంగ్. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ కెన్ టాక్ ఆన్ ద ఫోన్ ఫర్ సో లాంగ్ అంటే అంతసేపు ఫోన్లో ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ టాక్స్ టు మీ ఫర్ అన్ అవర్ ఈవెన్ దో ఐ సెడ్ ఐ వుడ్ హ్యాంగ్ అప్. షీ టాక్స్ టు మీ ఫర్ అన్ అవర్ ఈవెన్ దో ఐ సెడ్ ఐ వుడ్ హ్యాంగ్ అప్ అంటే నేను ఫోన్ పెట్టేస్తాను అని చెప్పిన తర్వాత కూడా తను నాతో గంట సేపు మాట్లాడింది అని అర్థం. నెక్స్ట్ వన్, అతను లేకుండా ఫస్ట్ టైం బయటికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వెంట్ అవుట్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ హిమ్. ఐ వెంట్ అవుట్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ హిమ్ అంటే అతను లేకుండా ఫస్ట్ టైం బయటికి వెళ్ళాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం హియర్. ఐ హ్యావ్ నెవర్ బీన్ హియర్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం హియర్ అంటే ఇదే నా మొదటిసారి ఇక్కడికి రావడం, ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నొప్పితోనే అందరి పనులు చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డిడ్ ఎవ్రీ వన్స్ థింగ్ ఇన్ పెయిన్. ఐ డిడ్ ఎవ్రీ వన్స్ థింగ్ ఇన్ పెయిన్ అంటే నొప్పితోనే అందరి పనులు చేశాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ డిడ్ ఆల్ ద వర్క్ ఈవెన్ దో ఐ హ్యాడ్ ఏ హెడేక్ అండ్ ఏ టూతేక్ అంటే నాకు తలనొప్పి మరియు పంటి నొప్పి ఉన్నా కూడా నేను తెల్లవారుజామునే లేచి అన్ని పనులు చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఏది ఏమైనా ఈ జాబ్ వదులుకోను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ నాట్ గివ్ అప్ దిస్ జాబ్ ఎనీవే. ఐ విల్ నాట్ గివ్ అప్ దిస్ జాబ్ ఎనీవే అంటే ఏది ఏమైనా ఈ జాబ్ వదులుకోను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ గేవ్ అప్ దిస్ జాబ్ ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఇఫ్ ఐ గేవ్ అప్ దిస్ జాబ్ ఐ వోంట్ బీ ఏబుల్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ఒకవేళ ఈ జాబ్ని వదిలేసుకుంటే నేను చెయ్యాలనుకున్నది చెయ్యలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు డూ దిస్ జాబ్ టు బై ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బై. ఐ హ్యావ్ టు డూ దిస్ జాబ్ టు బై ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బై. నేను ఈ జాబ్ చేస్తేనే కొనాలనుకున్నవన్నీ కొనుక్కోగలుగుతాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఒకటి కొందామని వెళ్ళి 10 కొన్నాను. ఇలా చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదండి, ఒకటి కొందామని వెళ్ళి 10 కొన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ టు బై 1 అండ్ బ్రాట్ 10. ఐ వెంట్ టు బై 1 అండ్ బ్రాట్ 10 ఒకటి కొందామని వెళ్ళి 10 కొన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ థాట్ ఐ షుడెంట్ బై ఎనీథింగ్ బట్ బ్రాట్ ఎ లాట్. ఐ థాట్ ఐ షుడెంట్ బై ఎనీథింగ్ బట్ బ్రాట్ ఏ లాట్ అంటే నేను ఏమి కొనొద్దని వెళ్ళాను, ఏమి కొనొద్దని అనుకున్నాను కానీ చాలా కొనేసాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ ఫర్ ఫ్రెండ్ షాపింగ్ అండ్ డిడ్ ఆల్ ద షాపింగ్ మై సెల్ఫ్. నేను ఫ్రెండ్ కోసం షాపింగ్కి వెళ్ళాను కానీ నా కోసమే మొత్తం షాపింగ్ చేశాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నిద్రపోయే టైంలో కూడా పని చేయాల్సిందే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ టు వర్క్ ఈవెన్ ఎట్ బెడ్ టైమ్. ఐ హ్యావ్ టు వర్క్ ఈవెన్ ఎట్ బెడ్ టైమ్ అంటే నిద్రపోయే టైంలో కూడా పని చేయాల్సిందే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వర్కింగ్ ఎట్ నైట్ ఈజ్ ఎఫెక్టింగ్ మై హెల్త్. వర్కింగ్ ఎట్ నైట్ ఈజ్ ఎఫెక్టింగ్ మై హెల్త్ అంటే రాత్రులు పనిచేయడం వల్ల నా ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డూయింగ్ దిస్ జాబ్ సమ్హౌ విత్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐఎమ్ డూయింగ్ దిస్ జాబ్ సమ్హౌ విత్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే
ఎలానోలా కష్టపడి నేను ఈ జాబ్ని చేస్తున్నాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.